ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి ఇక్కడికి వచ్చినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు. జితేందర్ రెడ్డి తన యొక్క జీవిత చరిత్రను ఇప్పుడున్నటువంటి సమాజానికి అందజేయాలి, ఇప్పుడు జనరేషన్కు తెలియజేయాలనే ఒక తపనతో ఈ సినిమాను చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మా యూనిట్ సభ్యులందరూ కూడా సహకరించి, ముఖ్యంగా విరించి గారు, ఇందాక రవి గారు చెప్పినట్టు వారి యొక్క ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేసి సక్సెస్ఫుల్గా చేసినటువంటి వారు. మరి ఈరోజు జితేందర్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర తను తెలుసుకున్న తర్వాత ఈ సినిమా తను చేయాలనే నిర్ణయం తీసుకొని ఒక సాహసం వారు చేశారు. ఒక అద్భుతంగా వారు ఈ సినిమాను తీయడం జరిగింది. వారికి థ్యాంక్ యూ. అదేవిధంగా ఇందాక జ్ఞానశేఖర్ గారు వారు ఇప్పుడు లేరు. ఎన్నో సినిమాల్లో మనది మీ అందరికీ పరిచయమే. ఎన్నో సినిమాల్లో వారు మరి కెమెరా తన యొక్క ప్రతిభను అనేక సినిమాలలో అనేక అవార్డులు తీసుకున్నటువంటి వారు. ఒక స్క్రీన్ మీద సినిమాను మనకు అద్భుతంగా చూపించడానికి కోసం ఆయన కెమెరా మోయడమే కాదు, మా అందరికి బరువు కూడా ఆయన మోసారు. మాకు ఎక్స్పీరియన్స్ లేకుంటే తన యొక్క ఎక్స్పీరియన్స్ను, తన యొక్క అనుభవాన్ని మాకు పంచి మా వెనుక తను ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అదేవిధంగా అనేక మంది మరి జితేందర్ రెడ్డి క్యారెక్టర్ గురించి చాలామందికి అంటే ఏంటి జితేందర్ రెడ్డి క్యారెక్టర్ అనేది అందరికి కూడా ఒక ఇంతియాజం ఉంది. అయితే జితేందర్ రెడ్డి తన ప్రతి అడుగులో అంటే ఒక హీరో క్యారెక్టర్, ప్రతి అడుగులో కూడా అతను వేసే ప్రతి అడుగు కూడా హీరోయిజం ఉట్టిపడేటువంటి క్యారెక్టర్. మరి అటువంటి క్యారెక్టర్ రోల్ ఎవరైనా కూడా ఎంత పెద్ద హీరో అయినా కూడా చేయడానికి రెడీ అయిపోతాడు. కానీ జితేందర్ రెడ్డి క్యారెక్టర్లో దానికి కనెక్ట్ అయిపోయి దానిలో జీవించి నేనే జితేందర్ రెడ్డిని అనుకొని మరి దానిలో జీవించినటువంటి మన రాకేష్ వర్రే. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్సు, జనము, మనము అందరం కూడా తన పేరు రాకేష్ వర్రే మర్చిపోయి జితేందర్ రెడ్డి అని కొంతకాలం గుర్తుంచుకునేటువంటి ప్రతిభ ఈ సినిమాలో కనబరిచాడు. మరి అదేవిధంగా అనేక మంది మాకు సహాయం చేశారు, కోఆపరేట్ చేశారు. తెర వెనుక కనబడకుండా కూడా అనేక మంది మాకు సహకరించారు. అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాణిశ్రీ గారు, మరి వారు ఒక మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేము పెట్టిన పేరు అది. ఏ సమస్య వచ్చినా, మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఒక గోడలాగా ఉండి ఆ సమస్య మా వరకు రాకుండా అడ్డుకొని మరి ముందుకు తీసుకెళ్ళింది. అట్లా మాకు కో డైరెక్టర్ కావచ్చు, ఉమేష్ కావచ్చు, ఈరోజు రాలేదు, చాలామంది ఈ సినిమాకి సహకరించారు. అందరు కూడా ధన్యవాదాలు. మరి జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ చరిత్ర గురించి నేను కూడా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పి జర్నీ స్టార్ట్ చేశాను. కానీ తనతో కలిసి ప్రయాణం చేసిన అనేక మందితో ఒక 2.5-3 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే షార్ట్ ఫిల్మ్ కాదు, ఒక సినిమా తీయాలంటే కూడా
ఈ సబ్జెక్టు చాలా కష్టమనే విషయం అర్థమైంది. చరిత్రలో ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, లేకుంటే అల్లూరి సీతారామరాజు కావచ్చు, వివేకానంద స్వామి కావచ్చు, ఎవ్వరు కూడా 100 సంవత్సరాలు బతకలే. కానీ మనం ఎవ్వరము సాధించలేని 100 సంవత్సరాలు సాధించలేనిది 25-30 సంవత్సరంలో సాధించినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ చరిత్ర పుస్తకం చదివినప్పుడు మరి ఏ పేజీ ఇందులో ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి మనం చెప్పలేం. ప్రతి పేజీ కూడా అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం. కాబట్టి జితేందర్ రెడ్డి జీవితంలో జరిగిన ప్రతి అడుగు, అతను వేసిన ప్రతి అడుగు, ప్రతి సంఘటన కూడా అంత ముఖ్యమైనటువంటి సంఘటన. అటువంటి అంత పెద్ద సబ్జెక్టును మరి మేము ఇందాక మీకు ఒక 55 సెకండ్స్ టీజర్ చూపించాం. ముందు మనం ఒక ట్రైలర్, ఒక 1.5 మినిట్ ట్రైలరు, తర్వాత ఒక 2 గంటల సినిమా. 2 గంటల్లో జితేందర్ రెడ్డికి సంబంధించిన చరిత్రను చూపించే ప్రయత్నం చేశాం. మరి అది ఒక గొప్ప సాహసం విరించి గారు చేశారు. అద్భుతంగా ఈ సినిమా తీయడం జరిగింది. మరి మీడియాకు నేను ఒక రిక్వెస్ట్, చరిత్ర అంటే నిజం చెప్పటం. నిజాన్ని ఉన్నది ఉండగా చెప్పడమే చరిత్ర. ఒక దొంగను, ఒక స్మగ్లర్ని ఒక హీరోగా వాళ్ళని అట్లా ఇమేజ్ చేసి, వాళ్ళని అటువంటి క్రియేట్ చేసి ఈ సమాజానికి మనం ఏం సందేశం ఇస్తాం? కానీ ఒక నిజాన్ని, ఒక చరిత్రను, నిజంగా జరిగిన చరిత్రను మరుగున పడకూడదనే ఉద్దేశంతో ఒక సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఫైట్ చేసినటువంటి జితేందర్ రెడ్డి గారి చరిత్రను ఈరోజు ప్రజల్లోకి తీసుకొని వస్తున్నాం. మీడియా మిత్రులకు, ప్రెస్ వాళ్ళకు, ఎందుకంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మీ నుంచి అవుతుంది. మీరే ఈరోజు దీన్ని అందరికి కూడా చేరవేయగలిగేది ఒక మీడియానే. కాబట్టి మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఒక నిజమైన చరిత్రను భావి భారత పౌరులుగా ఎదిగేటువంటి ఈ సమాజం, నెక్స్ట్ జనరేషన్ కోసం మీరు ఈ చరిత్రను మొత్తం చేరేలాగా మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ, జై హింద్.